ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణా జిల్లా ఫ్రెండ్స్, మా చిన్నలో వెంకటేశ్వర ఆలయం డోక్పూర్ టెంపుల్ విజయవాడ నుంచి ఫ్రెండ్స్ 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉయ్యూరు నుంచి 25 కిలోమీటర్స్, మచిలీపట్నం నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సరేనా అనేసి ఫ్రెండ్స్, ఇక్కడే ఇంకా చుట్టుపక్కల పంట పొలాలు ఉన్నాయి. మనం చక్కగా బైక్ మీద కానీ చూడటానికి ఉన్నాయి. సరేననేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి బైక్ మీద వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ చుట్టుపక్కల ప్రశాంతమైన చల్లటి గాలులు ఇంకోసారి అనేసి ఇంకా 5-6 నిమిషాలు పట్టినాక ఫ్రెండ్స్ ఇక్కడ 4 పక్కల 4 ద్వారాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి పెద్ద తిరుపతి ఎలా ఉందో అలాగ ఉంటుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. లోపల వచ్చేసి ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్తే బయటికి రావడానికి ఎలా కాకుండా అట్లాగా శిల్ప సౌందర్యాలు అట్లాగా చాలా పిక్చర్స్ అనేవి ఉన్నాయి. అద్దాల మండపం, ఇంకా చుట్టుపక్కల చూసుకుంటూ మనము వెళ్ళే కొద్దికి ప్రశాంతంగా ఉంది. కొంచెం ఎండగానే ఉంది ఫ్రెండ్స్. సరే, లోపలికి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ మ్యాట్ అనేది వేశారు. ఎండాకాలం కాలు కాలకుండా చూడండి, ద్వారం తిరుమలలో ఎలా ఉందో అలాగుంది. అదేవిధంగా ప్రస్తుతం దసరా పండగప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవడానికి చూడండి ఈ విధముగా ఉంది. కొబ్బరికాయలు మనం ఇవి ఇక్కడ కొట్టుకొని ప్రసాదాలు అనేవి కొబ్బరి నీళ్ళు, కొబ్బరికాయలు, ఊదికడ్డీలు అవి వెలిగించుకోవడానికి ఉంది. ఎక్కడికక్కడ క్లీన్గా అందరూ వర్క్ అనేది చాలా బాగుంది, నీట్గా ఉంది, క్లాస్గా ఉంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎండకి పని వాళ్ళు కూడా బాగా ఎక్కడికక్కడ ఉన్నారు, నీట్గా ఉంది. ఫోన్ మాత్రం లోపల తీసుకెళ్ళటానికి లేదు. గోశాల మండపం ఉంది. ఇక్కడ గోవులకి మనము పూజ అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనము ఆహారం కూడా తీసుకొని పెట్టుకోవచ్చు. గోశాల ఉంది. వెంకటేశ్వర స్వామి గుడ్ల మల్లేరు మండపం, డోక్పూర్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల 4 మండపాలు అనేది ఉన్నాయి, 4 ద్వారాలు ఉన్నాయి. పెద్ద తిరుపతిలో ఎలా ఉందో అదే విధముగా మనము బ్రహ్మోత్సవాలు, దసరా పండగప్పుడు ఉత్సవాలు చేసుకోవడానికి, పుట్టినరోజులకి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి మండపాలు కూడా ఉన్నాయి. చాలా విశాలమైన ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు, రాముల వారి. ఇంకా లోపలికి వెళితే ఫ్రెండ్స్, లోపలికి కెమెరా అనేది ఫోను బయటే పెట్టేసేసుకోవాలి. ఇంకా మనం లోపలికి వెళ్ళినాక ఇదే విధముగా చాలా నీటుగా అందంగా కట్టారు. శిల్ప సౌందర్యం అనేది చాలా నీట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మండపం కూడా ఎక్కడికక్కడే నీట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ చాలా 4 పలకలుగా ఉంది. చాలా విశాలమైన ప్రదేశము. ఆ ప్రదేశంలో ప్రశాంతంగా దేవుడు ప్రాంగణంలో మనము ఈ శనివారం రోజు ఫ్రెష్గా ఉంటారు. భక్తులు అనేది శని ఆదివారం రోజున ఫ్రెష్గా ఉంటారు. ఇక్కడ మండపాలలో చూడండి కోనేరు కూడా ఉంది. అద్దాల మేడ కూడా వర్క్ అనేది కొన్ని చోట్ల వర్క్ కూడా జరుగుతుంది. ఇంకా పనులు అనేవి పూర్తి కాలేదు, కొన్ని అవుతున్నాయి. ఇక్కడ మండపాలు
గుడి చుట్టూతా మ్యాట్ అనేది వేశారు. నీట్గా క్లీన్గా ఉంది. ఈ లోపలికి వెళ్ళటానికి చూడండి ఉదయం పూట గుడి ద్వారం అనేది తెరుస్తారు. ఇంకా చుట్టుపక్కల ఇది షెడ్లు ఈ విధంగా రూమ్స్ ఉన్నాయి. ఉత్సవాలప్పుడు వెంకటేశ్వర స్వామి ఉత్సవాలప్పుడు కోలాటం కూడా జరిగిద్ది. అదేవిధంగా ఇక్కడ లోపలికి వెళితే రాబుద్ది కాదు, అంత ప్రశాంతమైన వాతావరణంలో కోనేరు చూడండి. ఇటు పక్కన కోనేరు కూడా ఉంది. ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు, రాముల వారు కూడా ఉన్నారు. ఇక్కడ శనివారం ఆదివారం రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. లోపల లడ్డూలు తీసుకునే కౌంటర్ కూడా ఉంది. లడ్డూలు కూడా తీసుకోవచ్చు. కాళ్ళు కడుక్కోవడానికి ముందుగా మనం గుడి లోపలికి వెళ్ళటానికి కాళ్ళు కడుక్కోవడానికి కూడా వాటర్ అనేది ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, చల్లగా ఉన్నాయి వాటర్ అనేది. ఇంకా అదే విధంగా లోపలికి వెళ్ళేటప్పటికి మనము ఫోన్ అనేది లోపలికి తీసుకెళ్ళకూడదు. ఇక్కడ ఇంకా బయటికి వచ్చినాక మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక ఫ్రెండ్స్ ఈ పిక్చర్స్ అనేది కొన్ని చోట్ల తీసుకోవచ్చు. మన ఫోటోలు కానీ ఇదే విధంగా తీసుకోవచ్చు. పిల్లలు మనం అందరం చూడండి ఎంత నాలుగు పక్కల ఎంత నీటుగా ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ చూడండి. ఈ మండపంలో కూడా గంట కూడా పెట్టారు. ఇది చాలా పెద్దగా ఉంది. సౌండ్ అనేది మనము చాలా పెద్దగా వినిపించిద్ది. ఇంకా పాటలు కూడా వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు మన బొట్లు కూడా పెడతారు. అదే విధంగా చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇంకా చుట్టుపక్కల ప్రశాంతమైన పొలాలు చెట్లు ఇదే విధంగా ఉన్నాయి. ఈ కృష్ణా జిల్లాలో చూడదగినవి ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇంకా 5-6 గుళ్ళు మెయిన్ గుళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఇంకా తప్పకుండా ఇదే విధముగా మనం వచ్చి 2-3 రోజులు ఉండి మచిలీపట్నంలో సైడ్న ఉన్న గుళ్ళు గోపురాలు ఇదే విధంగా అమ్మవారి టెంపుల్స్ చూసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా ప్రశాంతమైన వాతావరణంలో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.